ఇప్పుడు ఇందాక శేషు గారు చెప్పినట్టుగా ఎక్కువ శాతం మనం ఖతార్, సౌదీ అరేబియా నుంచి గ్యాస్ సంబంధించి చూసుకుంటున్నాం. భారతదేశం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు పెట్రోల్, డీజిల్ కోసం అంటే శేష్ గారు చెప్పిన దాంతో పూర్తిగా 100% ఏకీభవిస్తుంది. మనలేమి దాపరికం లేదు, లేకపోతే మనకేం సమస్య లేదు అని చెప్పట్లేదు. సమస్యను ఎట్లా పరిష్కారం చేసుకోవాలనే దానిపైన భారతదేశంలో ఉన్న ప్రజలందరూ ఆలోచించుకోవాల్సినటువంటి అవసరంలో ఆ సందర్భంలో దీన్ని రాజకీయం చేయకూడదని మాత్రమే చెప్తాము. ఇలా కమర్షియల్ సంబంధించి ఇప్పుడు శేష్ గారు చెప్పిండ్రు, ఒక మనం ఏదైతే కొన్ని రిస్ట్రిక్షన్స్ చేయాల్సినటువంటి అవసరం ఉందో దాంట్లో భాగంగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్స్ విషయంలో కొంత రిస్ట్రిక్షన్ పెట్టిండ్రు. ఈ లోకల్ విషయానికి వచ్చేసరికి గతంలో చూసి చూడనట్టుగా వదిలేసినటువంటి సందర్భాలు, ఏది కమర్షియల్ కూడా డొమెస్టిక్ వాడినా కూడా పెద్దగా పట్టించుకున్నటువంటి సందర్భాలు, కొన్ని చిన్న చిన్న హోటల్లో సంబంధించిన వాళ్ళు ఈ డొమెస్టిక్ సిలిండర్స్ వాడినా ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు సమస్య ఉంది కాబట్టి ఏం చేసింది రాష్ట్ర ప్రభుత్వం కూడా, నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా అభినందిస్తా ఉన్నా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కూడా అభినందిస్తా ఉన్నా. ఆయన స్వయంగా మిగతా డీలర్లతో మాట్లాడి చర్యలు తీసుకొని బ్లాక్ అవుతున్నటువంటి సిలిండర్లను పట్టుకొని మిగతా బ్లాక్ చేయకుండా పెట్టి కొంత ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అంటే రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం కలిసి చేస్తేనే సమస్య పరిష్కారం అవుతుంది. అయితే ఈ పరిష్కారం చేసేటువంటి సమయంలో కొంతమంది నాయకులు ప్రజలకు విజ్ఞప్తి చేయాలి. ఏం చేయాలి? దేశంలో ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి, యుద్ధం వాతావరణం వల్ల కొంత మనకు రావాల్సినటువంటి, ఇందాక శేష్ గారు చెప్పారు, రావాల్సినటువంటి గ్యాస్ సరఫరా ఆగిపోయింది, దీన్ని కొంత మనం సంయమనంతో ఆలోచన చేయండి, ఓపికతో ఉండండి, దీనివల్ల నష్టం లేదని చెప్పాలి. కానీ ఎక్కడ పడితే అక్కడ మన గ్యాస్ లైన్లు, క్యూ లైన్లు ఉన్నాయని చెప్పి గ్యాస్ సిలిండర్ బొమ్మలు పట్టుకొని ధర్నాలు చేయడం అనేది ఏ రకమైనటువంటి సంప్రదాయం అండి? ఏమైనా దేశం యుద్ధాన్ని కోరుకుంటుందా? లేకపోతే ఈ దేశ ప్రజలు యుద్ధాన్ని కోరుకుంటుండ్రా? ఈ యుద్ధం ఏమన్నా మనం చేస్తున్నదా? బయట దేశాలు యుద్ధం చేసుకుంటా ఉంటే ఆ ప్రభావం మన మీద పడతా ఉన్నది. దానికి మనం ప్రజల్ని సంయమనంతో ఉండమని చెప్పాలి. కానీ ప్రజల్ని రెచ్చగొట్టి ఇవాళ ఏమైంది, గ్యాస్ దొరుకుతలేదు అని చెప్తే జనమందరు పోయి గ్యాస్ స్టేషన్ల ముందర లేకపోతే ఎల్పిజి డీలర్ల దగ్గర నిలబడతా ఉన్నారు కదా, సిఎన్జి డీలర్ వాళ్ళ దగ్గర నిలబడతా ఉన్నారు కదా. దానివల్ల ఏమైతుంది, ప్యానిక్ అయిపోయి మొత్తం క్యూలను చూస్తే ఏం లేదు, వీళ్ళ పని ఏందా క్యూలను చూపించి ఫోటోలు తీసుకోవాలా, ఫేస్బుక్ లలో పెట్టి దేశంలో గ్యాస్ లేదని చెప్పి ప్రచారం చేసుకోవాలి. ప్రజలకు అర్థమైతలేదా? ఈ రకమైనటువంటి విధానం కాకుండా ఉన్న సమస్యను పరిష్కరించడం కోసం ఏం చేయాలి, ఆలోచన చేయాలి. దానికి సంబంధించి రిస్ట్రిక్షన్ చేయాలి. ఇప్పుడు ఇవాళ మనకు ఒక 20 రోజులకు సంబంధించిన నిల్వలు ఉన్నాయి మన దగ్గర. ఈ నిల్వల్ని ఎట్లా కాపాడుకోవాలా? గతంలో కంటే కొంత ఇప్పుడు శేష్ గారు చెప్పింది అవును, గతంలో ఉండాల్సిన రిస్ట్రిక్షన్స్ కొద్దిగా పెంచుతారు వాస్తవం. ఎందుకు పెంచిండ్రు అంటే ఈ సమస్య రాకుండా ఉన్నారు. కొందరు ఏం చేస్తున్నారు, అది కాదు ప్రసాదరావు గారు, పెంచడం గురించి కాదు, ప్రయారిటీవైజ్ చేస్తారా అందులో, దాన్ని ఎవరు తప్పు పట్టట్లేదు. ప్రయారిటీవైజ్ ముందు ఏది గృహ అవసరాలు, తర్వాత ఒక స్టెప్. 2 సిలిండర్ ఇంత ఉండగా కూడా ఇంకో సిలిండర్ తెచ్చి పెట్టుకుంటున్నారు. ఎందుకంటే ప్యానిక్, అయ్యో పోతుందేమో. ఇప్పుడు ఒక చిట్ ఫండ్ కంపెనీ మునిగిపోతుంది, బ్యాంక్ మునిగిపోతుంది అనగానే పోయి బ్యాంకు ముందర క్యూలు బట్టి నా డబ్బులు ఇవ్వండి అని చెప్పి తీసుకుంటారు. దానివల్ల ఈ వచ్చినటువంటి పుకారం వల్ల మొత్తం కొన్ని బ్యాంకులు మొత్తం కొలాప్స్ అయినటువంటి పరిస్థితులు మనం చూసినాం కదా. ఎక్కడైనా ఒక పానిక్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఈ రకంగా ఉంటుంది. ఆ పానిక్ ను కంట్రోల్ చేసేటువంటి బాధ్యత దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీల పైన ఉంటది, ఒక అధికారం ఉన్న పార్టీ పైన ఉండదు. అన్ని రాజకీయ పార్టీలు దీనికి అనుగుణంగా సహకరించాలి. సహకరించినప్పుడు ప్రజలకు వాస్తవాలు తెలియజెప్పినప్పుడు పానిక్ సిచ్యువేషన్ పోతుంది తప్ప దీని మీద అడ్డం పెట్టుకొని కేంద్ర ప్రభుత్వాన్ని బదనాం చేయాలా, లేకపోతే ప్రజల ఈ లేనిపోని అపోహలు కల్పించాలనేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నది సరికాదని చెప్తా ఉన్నా. ఇవాళ శేష్ గారు చెప్పిండ్రు, ఒక ఇంటలెక్చువల్ గా దేశంలో ఏం జరుగుతుంది, ప్రపంచంలో ఏం జరుగుతుంది, ఎవరి మీద ఏం ప్రభావం ఉంటుంది చాలా బ్రహ్మాండంగా చెప్పిండ్రు. వారు మా పార్టీ కంటే మాకు సంబంధించిన ఐడియాలజీతో కూడా వారు ఉండరు. కానీ ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎట్లా ఎదుర్కోవాలి, ఇట్లాంటి అంశం ఇప్పుడు వారు ఏం కేంద్రాన్ని మెచ్చుకోలే కదా, గ్యాస్ లేదు అనే మాట అవాస్తవం అని వారు కూడా చెప్పిండ్రు. కానీ ఆయన చెప్పిన తీరు ఎట్లా ఉంది, రాహుల్ గాంధీ మాట్లాడుతున్నటువంటి తీరు ఎలా ఉంది? ఇలా శేష్ గారి కంటే గొప్పగా రాహుల్ గాంధీ గారు మాట్లాడరు. శేష్ ఏం ప్రభావం ఉన్నది, ఏ రకంగా ఉన్నది, ఎట్లా సిచ్యువేషన్ ఉన్నది, దాన్ని ఎట్లా ఎదుర్కోవాలనేటువంటి అంశం చెప్పిండ్రు వారు. అట్లాంటి మేధావులు చెప్పేటువంటి మాటలు కూడా వినకుండా ఈ ఒకవైపు రెచ్చగొట్టి
గ్యాస్ మాకేలేదని ఇందాక బ్రదర్ చెప్పిండు. ఇట్లాంటి మాటలు చెప్తే ఏమైతే పెద్ద సార్ ఆయన దగ్గరనే గ్యాస్ లేదు అలా కాదు, మళ్ళీ అక్కడికే వస్తుంది ప్రసాదరావు గారు. గ్యాస్ లేదని చెప్పలే, బుక్ చేస్తుంటే వెంటనే అది అక్కడ స్ట్రక్ అయిపోయిందని చెప్తుంది, అది కలవట్లేదని చెప్తున్నారు. అలా అది టెక్నికల్ ఇష్యూ అని ఒప్పుకోవచ్చు కదండి, అది మిమ్మల్ని అంటలేదు కదా, అది ఏమన్నా బీజేపీ వాళ్ళకి సంబంధించింది కాదు కదండి. అలాంటివి వద్దు, మళ్ళీ అవి విమర్శలకు దావస్తాయి. అలా కాదు, అలాగే ప్రసాదరావు గారు చెప్తే బాగుంటుందని నా వినపడింది. రాజకీయ బ్రదర్ అనాలని కాదు, చెప్పేది ఏంటంటే ఇది రాజకీయ పరంగా కాదు కదా నేను అంటున్నా. అంటే దేశం గురించే, ఈ దేశంలో ప్రజానికం బాగుండాలి, దేశం బాగుండాలి, దేశానికి సంబంధించిన ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఉండాలన్నది. కానీ ఈ పరిస్థితులలో దీన్ని రాజకీయం చేయొద్దు అనేది నా ఉద్దేశం. డెఫినెట్ గా అండి. ఎందుకంటే ఇప్పుడు ఇంతలా దిగుమతుల మీద ఆధారపడడం కూడా ఇప్పుడు ముప్పు వచ్చింది అనేది ఇప్పుడు మనం గ్రహించాలా. అది దానికి ప్రత్యామ్నాయంగా ఎలా తీసుకుంటే దానికి ఇంకొక మాట చిన్న, దీనికి ప్రత్యామ్నాయంగానే మనము పెట్రోల్ ఆయిల్ వీటి మీద ఆధారపడి ఉండొద్దు అని చెప్పి దేశాన్ని పటిష్టం చేయాలనే ఉద్దేశంతోనే ఈ మధ్యన మనం అన్ని ఎలక్ట్రికల్ బస్సులు, సిఎన్జి, తర్వాత ఈ మన బ్యాటరీ వెహికల్స్, ఈవీ వెహికల్స్ వీటన్నిటిని ఎక్కువ ప్రచారంలో పెడతా ఉంది కేంద్ర ప్రభుత్వం. ఇంకా కొద్ది సంవత్సరాల తర్వాత మన గ్యాస్ తో అవసరం ఉండేటువంటి పరిస్థితి తెచ్చే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నది. అది పెరిగితే, ఎందుకంటే ఇప్పుడు కొద్దిగా కాస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి మిగతా వాళ్ళు వాటిని కొనడానికి, అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు కొనడానికి కొంత ఇబ్బందులు పడతా ఉండొచ్చు. కొద్ది రోజుల్లో వాటి ధరలు కూడా తగ్గేటువంటి అవకాశం ఉంటది. తద్వారా ఇప్పటికే మనకు కొంత సోలార్ తో గానీ లేకపోతే ఈ విద్యుత్ తో గానీ నడిచేటువంటి వాహనాలు, దానికి సంబంధించిన పంప్ సెట్లు ఇట్లాంటి అన్ని కూడా వచ్చినాయి. రాబోయేటువంటి రోజుల్లో మనం ఇంకా ఈ గ్యాస్, పెట్రోల్ వీటి మీద ఆధారపడకుండా ఆత్మ నిర్భర్ భారత్ చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పనిచేస్తా ఉంది. గమనించాలని చెప్పి నేను పెద్దల్ని కోరుతా ఉన్నాను. జితేంద్ర గారు, ఇలాంటి రాజకీయ సంక్షోభాల సమయంలో రాజకీయాలు చేయకుండా కేంద్రాలు రాష్ట్రాలు సహకరించుకుని సమస్య పరిష్కారం